హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం వండుకున్నారు ఏంటి? ఇదిగోండి, నేను వండుకున్నది మీకు చూపిస్తున్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ ఈ రెండు ఐటమ్స్ చేయడానికి హాఫ్ టీ స్పూన్ అండి, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పట్టిందండి. కావాలంటే నేను వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి ఎలా చేశాను అన్నది. చూసారా, పప్పు చేశానండి. పప్పుకి ఎంత ఆయిల్ అవసరం అవుతుంది చెప్పండి? జస్ట్ పోపు కొంచెం వేగడం వరకు సరిపోతుంది కదా. అదే టమాటో, దోసకాయ, ములక్కాడతోటి పప్పు చేసేసాను. అది కూడా చింతపండు వేయలేదు, వెల్లుల్లిపాయ వేయలేదండి. చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇదిగోండి, క్యాబేజీ, కొబ్బరి, బఠానీ కూర అనమాట. కమ్మటి కూర, చపాతీకి, పూరీకి, రైస్కి సూపర్గా ఉంటుందండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్, ఇది ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తోటి మనం ఇలా వంటకని చేసాం. చూసారా ఎంత బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉత్తి కూర కూడా తినేసేయచ్చండి, స్నాక్ లాగా మంచి ఒక బౌల్లో పెట్టేసుకుని చక్కగా తినేసేయచ్చు అనమాట. నచ్చిందా మరి మీకు? ఇలాంటి హెల్దీ రెసిపీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అబ్బా, ఫాలో కూడా చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, భలేగా ఉందండి. ఈరోజు నేను చేసిన వంట ఇదేనండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.